జీవితంలో మొదటిసారి ఊళ్ళో వాళ్ల ముందు తల ఉంచుకుని నిలబడ్డానత్తయ్య. ఒంటరిగా బతికే ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. చిన్న చెడ్డ పేరు వచ్చిందంటే అంతే, జీవితం నాశనం అవుద్ది. నీకు మాత్రమే కాదు, పిల్లల భవిష్యత్తు పాడవుద్ది. ప్రమాణంగా నేనెటువంటి తప్పు చేసిందే లేదు. 1000 కుండల మీద మూతలు పెట్టొచ్చు, కానీ ఒక్క మనిషి నోరు మాత్రం మనం మూయలేం. ఒక్కొక్క ఇంటి తలుపు తట్టి నేను తప్పు చేయలేదని చెప్పగలమా? ఒక్క ఇంటికి సింహద్వారం ఒకటే ఉంటుంది, ఒక్కొక్క రూమ్కి వాకిలి ఉంటుంది. బయట నుంచి వచ్చే వాళ్ళకి ఏ రూమ్ తలుపు తెరవాలో నిర్ణయించేది ఇంట్లో వాళ్లే. హాల్లో కూర్చునే వాళ్ళని వంటగదికి తీసుకెళ్ళకూడదమ్మా, అది మొగుడు లేకుండా ఒంటరిగా బతికే ఆడది. వేణు నీతో ఉన్నప్పుడు ఇలాంటి విషయం జరిగితే నిన్ను ప్రాణాలతో వదిలేవాడా? ఒక విషయం జరిగే ముందే ఆలోచించాలి. నీ మొగుడు జైల్లో ఉన్నాడు, చనిపోలేదుగా. ఆ విషయం ఎప్పుడూ గుర్తుంచుకో. ఇక మీదైనా జీవితంలో జాగ్రత్తగా ఉండు, లేదంటే ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాలి. నువ్వెందుకు ఎలాంటి పని చేశావు? తను నీకేం ద్రోహం చేసింది? అర్ధరాత్రి తన్ని ఇరికించాలనుకున్నావు? రాత్రి టైంలో ఆ ఆటో వాడికి ఆ ఇంట్లో ఏంటి పని? ఇలా వాడి ఖర్చుతోనే బాలా బతుకుతోంది. తను 2 పిల్లలు పెట్టుకొని ఎంతో కష్టపడి బతుకుతుంది. మనలో ఎవరైనా తనకి సహాయం చేశామా? తన సహాయం కోరుకోను లేదు, తను ఇబ్బంది పెట్టుకుని ఉండొచ్చు. మీరు చెప్పేది వింటుంటే నేను వాడిని బలవంతంగా బాలా ఇంటికి పంపించి ఊళ్ళో వాళ్ళని పోలీసులు పిలిపించి ఇరికించినట్టుగా ఉంది కదా. ఎరా, మన అమ్మ అక్కడే ఉంది, 2 పిల్లలు ఉన్నారు. తనకు తెలిసిన వాడు నైట్ లేటుగా వెళితే అందులో తప్పే ఉంది, నాతో చెప్పు. మీరు ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? వేరొకరితో ఉన్నప్పుడు బాలాకుని కస్టడీలో తీసుకుంది పోలీసులే కదా, ఈయనైతే కాదు కదా. ఇలా చూడు, ఈ విషయం బయట తెలిస్తే బాలాకు మాత్రమే కాదు, మన ఇంట్లో వాళ్ళకి, మీ బంధువులకి అసహ్యంగా ఉంటుంది. అర్థం చేసుకో. అది తను ఆలోచించుండాలి. ఈ పని వీడు ప్లాన్ ప్రకారం చేసింది. ఆ సమయంలో నువ్వక్కడికి ఎందుకు వెళ్ళావురా? వేణు అన్న చెప్పడం వల్ల. నేను అన్నను చూడడం కోసం జైలుకు వెళ్ళానా, అక్కడ తనే చెప్పాడు బాల ఉండే ప్లేస్ ని కొంచెం గమనిస్తూ ఉండు అని. కానీ నేను వెళ్ళినప్పుడు వాడు ఇదేం చెప్పలేదే. నీకు చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పుండడు. పైగా నీకు ఎక్కడికి వెళ్లాలన్నా డబ్బు ఇవ్వాలిగా. ఏదేమైనా సరే తన్ని ఎవరో కావాలని ఇరికించారండి. ఆ విధంగా బాలాన్ని కష్టపెట్టి అవమానించాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అనుభవించుకుంటా పోరు. అరే, రాత్రి సమయంలో బాలా ఇంటి చుట్టూరు తిరగమని వాడు నీతో చెప్పాడా ఏంటి? అక్కడేం జరుగుతుందో గమనించడానికి 2-3 నియమించాను. వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం వల్లే నేను అక్కడికి వెళ్ళాను. దీంతో ఆటో వాడికి తనకు ఉన్న బంధం తెగింది. తర్వాత నువ్వెళ్ళి బాలాకి సహాయం చేస్తావా? తనకిక పైన ఎవరి సహాయం వద్దు. ఈ ఇన్సిడెంట్ వల్ల హౌస్ ఓనర్ ఆ ఇంట్లో ఉండడానికి ఒప్పుకోడు. అమ్మని తీసుకొని తనెక్కడికి వెళ్తుందో చూడాలిగా. రే, ఎలా చూడు, నువ్వు ఆ బాలాని ఊరికి వదిలేయ్. తను ఎలాగో బ్రతుకుతుంది. బతకని. నన్ను ఓడించడానికే కదా అమ్మని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళింది. అమ్మను మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టి తను ఎలాగైనా బతకని. తను పోలీసులతో అరెస్ట్ చేపించింది నువ్వే అని వేణుకు తెలిస్తే? అవన్నీ చెప్పాల్సిన విధంగా నేను అన్నయ్యతో చెప్తాను. కానీ దీని ద్వారా ఏదైతే దొరుకుతుందో అదంతా నువ్వే తీసుకో, నేనేం చేయలేదు. బాలాకి ఆ ఆటో అతనికి రిలేషన్షిప్ ఉందంటే నేను అసలు నమ్మను. మరెందుకు నేను చెప్పేటప్పుడు నాకు సపోర్ట్ చేశావు? అది నా బాధ్యత. భర్త చేసిందే తప్పే అని తెలిసినా కూడా మిగతా వాళ్ళ ముందు మిమ్మల్ని అసహించకూడదన్న కామన్ సెన్స్ అంతే. నీకు నమ్మకం రాకపోతే అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చెయ్యి. తనకు ఇల్లు అద్దెకిచ్చిన వాడిని ఒక్కని అడిగితే చాలు, నువ్వు ఏం జరిగిందో వాడు చెప్తాడు. మన కళ్ళ ముందు అలాంటి తప్పుడు పనులు చేస్తే మనం ఊరుకో. తను కావాలంటే వేరే ఊరికి వెళ్ళి, లేదంటే డీసెంట్ గా డివోర్స్ తీసుకొని ఆ ఆటో వాడు శివప్రసాద్ ని పెళ్లి చేసుకోమను. అక్కని కావాలని ఇరికించుంటారని నాకు అనిపిస్తుంది. మీరందరూ తలదించకుండా ఉండాలండి. నేను అలాంటి వాడిని. బాలాకు ఎటువంటి అవకాశం వచ్చినా దాన్ని ఖచ్చితంగా నేను చెడగొడతాను. ఇది ఒట్టి శాంపిల్ మాత్రమే, అసలైంది వెనకాలొస్తుంది. దాంతో బాలా కథ ఫినిష్.
పిల్లలెవరూ ట్యూషన్కి రాలేదా? కొంతమంది వచ్చారు, ఒంట్లో బాలేదని చెప్పి పంపించేశాను. ఇకపై ఈ ఏరియా వాళ్ళు ఎవరు పిల్లల్ని పంపిస్తారనిపించడం లేదు. నా వల్ల నీకు ఉన్న పని కూడా పోయింది కదా. నువ్వు చూపించిన ఉద్యోగమే కదా ఇది, నాకే బాధ లేదు. నా వల్ల నీ పేరు కూడా చెడిపోయింది. ఇప్పుడు ఈ చెడ్డ పేరు పోవాలంటే ఏం చేయాలి బాలా? పిల్లలు ట్యూషన్కి రాకపోతే ఇంకో ఉద్యోగం దొరికే వరకు నువ్వే నాకు డబ్బులు ఇవ్వాలి. ఏంటంత సిల్లీగా మాట్లాడుతున్నావు? నాకు చెడ్డ పేరు వచ్చినట్టు కాదు. నువ్వు ఒక ఆడదానివి. నువ్వు బయటికి వెళ్తే ఆ కామెంట్స్ విని తట్టుకోలేవు. ఇలాంటివి నేను ఎన్నో విన్నానులే, నాకే బాధ లేదు. మాట్లాడే నోళ్ళని మనం ఆపలేము. నేను బిడ్డల్ని పెంచాలి, మా అత్తగారిని జాగ్రత్తగా చూసుకుంటానని ఇక్కడికి తీసుకొచ్చాను. మేము తినకపోయినా ఆవిడికి భోజనం పెట్టాలి. నేను బాధపడుతూ ఉంటే ఇవేమి చేయలేనుగా. నేను నీతోనే ఉంటాను, కానీ అది నీకు ఇంకా పెద్ద సమస్యగా మారుతుంది. నా గురించి వదిలే, నీతో జీవించాలని ఆశపడి లేచిపోవడానికి రెడీగా వచ్చింది కదా, ఆ అమ్మాయి గురించి ఆలోచించు. సీతార కనపడిందా? మనం ఎటువంటి తప్పు చేయకపోయినా కానీ తనని ఫేస్ చేయాలంటే భయంగా ఉంది. నేను ఆ రోజు రావడానికి లేట్ అయింది. ఇంట్లో అందరూ కొంచెం లేటుగా నిద్రపోయారు. నేను ఒక 10 నిమిషాలు లేటుగా రావడం వల్ల మీరిద్దరే అవమానపడ్డారు. క్షమించండి. అవన్నీ మర్చిపో సీతారా. శివప్రసాద్ ఏ తప్పు చేయడని నీకు తెలుసుగా. మీరు ముందు నిర్ణయించుకున్నట్టే పనులు కానివ్వండి. నచ్చిన మనిషిని వదులుకోవద్దు. నేను చెప్పాను కదా, ఎంగేజ్మెంట్కి ముందే మేము ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. బంధువులకి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పి ఒక విషయం చేశారంటే నేను అక్కడి నుంచి అసలు రాలేను. అందుకే నేను అలా అన్నాను. ఇక లేట్ చేయొద్దు, మీరు వెళ్ళిపోండి. త్వరగా వెళ్ళిపోండి. నా ఎంగేజ్మెంట్ అయిపోయింది. చూడండి, నేనెలా నిజం మనకి తెలుసు. ఎంతమంది దగ్గర చెప్పగలం? అందరి మనసులోనూ ఇప్పుడు ఆయన మిమ్మల్ని ఉంచుకున్నవారు. ఇక ఎన్నేళ్ళైనా ఆ పేరు మారుతుందా? సితారా, నువ్వు చాలా ప్రాక్టికల్గా ఉన్నావు. తెలివైన అమ్మాయిది. హార్ట్ఫుల్గా ప్రేమించకపోయినందువల్ల నువ్వు ఇప్పుడు తీసుకున్న డెసిషనే కరెక్ట్. నాకు ముందే అర్థమైంది. సొసైటీలో ఒక చెడ్డ పేరున్న వ్యక్తి నీకొద్దు. ఇంతకు మించి నువ్వేం చెప్పనవసరం లేదు. మనం ఇద్దరం ఇక్కడ మీట్ అయినప్పుడే నాకు ఒక సందేహం కలిగింది. నీకు స్పీడ్ కొంచెం ఎక్కువ అని. అది నిజమే, నువ్వు చాలా స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటున్నావు. కాబట్టి అన్ని విషయాలు అదే స్పీడ్లో జరగని. బెస్ట్ విషెస్.
శివప్రసాద్. నాకు అప్పుడే తెలుసు బాలా, నాకు ఈ ప్రేమ గిమ సెట్ అవ్వదు అని. ఇప్పుడే క్లియర్గా ఉన్నాను. నేనోకే, నో ప్రాబ్లం. వెళ్ళొస్తాను. నువ్వేంటమ్మా ఆలోచిస్తున్నావు? నేను ట్యూషన్ లేదు, అలాగే ఇవాళ కూడా లేదు, రేపు కూడా ఉండదని ప్రీతి ఆంటీ కాల్ చేసి చెప్పారు. ఏమైంది? టీచర్ ఎక్కడికైనా వెళ్ళిందా? టీచర్కి ఒంట్లో బాగోలేదన్నారు. ఆ, ఆరోగ్యం బాగలేకపోతే ఎలా ట్యూషన్ చెప్తారు? నువ్వు ఇంట్లోనే ఉండి చదువుకో. నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఆ, ఇదిగో నీ టీచర్కి ఫోన్ చేసి ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కో. తీసుకో. నాకు టీచర్ నంబర్ తెలీదు. ఆ, అది ప్రీతి అని అడిగితే చెప్తుందిగా. అదంతా ఏం వద్దు. రేపు మీరు నన్ను అక్కడ దాకా తీసుకువెళ్తారా? రేపు ఎలా వెళ్ళగలం తల్లి? సూపర్ మార్కెట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఇంజనీర్స్ రేపు వస్తారు. రేపు ఎలాగైనా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రీ చేసుకోండి నాన్న. మనం అక్కడ దాకా వెళ్ళి టీచర్ని చూసొచ్చేద్దాం. నీకు వెళ్ళాలి అంతేగా. నేను ప్రీతి ఆంటీతో చెప్తానులే నిన్ను తీసుకువెళ్ళమని. మీరు నాతో రండి నాన్న, ప్లీజ్. ఇవాల్టి దాకా మిమ్మల్ని నేను ఎక్కడికైనా తీసుకువెళ్ళమని నేను అడిగానా చెప్పండి? ఈ ఒకే ఒకసారి తీసుకువెళ్ళండి. అవును, నేను ఒకటి అడగనా? టీచర్ని చూడాలని నీకంత ఆశ ఏంటి? మామూలుగా నువ్వెవరిని చూడడానికి ఇష్టపడవే. సుధా టీచర్ నీకు అంతగా నచ్చిందా? టీచర్ చాలా మంచి వాళ్ళు నాన్న. ఓకే, నీకోసం కాసేపు నా పనులన్నీ వదిలేసి వస్తాను. మనం రేపే వెళ్ళి సుధా టీచర్ని డైరెక్ట్గా కలుద్దాం. థ్యాంక్ యూ నాన్న. అయితే నేను వెళ్ళి బుక్స్ అన్ని తీసి పెడతాను. నువ్విక్కడేం చేస్తున్నావే? ఇంట్లో ఒక తొందిగా ప్రపంచంలో తనొక్కతే బిడ్డను కని పెంచుతున్నట్టు బిల్డప్ ఇస్తూ కూర్చుంది. తను పోడ్చడానికి గుంత తీస్తున్నావు. నేనెందుకు చేసేది? తనకు తానే గొయ్యి తీసుకుంటుందిగా. ఇది తను విసిరి పడేసే తన బిడ్డ వేస్ట్ క్లాత్లే పూడ్చిపెట్టడానికి. అయ్యో, ఆ వేస్ట్ క్లాత్లన్నీ నువ్వెందుకు పూడ్చిపెట్టాలి? మనల్ని ఇబ్బంది పెట్టడానికే కదా ఆ వేస్ట్ క్లాత్లన్నీ అక్కడ ఎక్కడ పడేస్తుంది. తన సొంత బిడ్డది కాబట్టి తనకు బాగానే ఉంటుంది, మనకే కదా కంపు కొడుతుంది. అందుకే గొయ్యి తీస్తున్నాను వేస్ట్ క్లాత్లన్నీ పడేయడానికి. మొదటిసారి నువ్వే వంకలు పెట్టకుండా ఒక పని చేస్తున్నావు. వంకలు చెప్తే మాత్రం ఎక్కడైనా వినేవాళ్ళు ఉన్నారా? ఇప్పుడు కరెక్ట్ అయింది. ఏంటది? ఇంతకు ముందు వంక పెట్టి పని చేసేదానివి, ఇప్పుడు పని చేసి వంక పెడుతున్నావు. ఎడంకాలు నొప్పి కుడికాలకు వచ్చినట్టు. తినటానికి ఏమన్నా చేసావా? వచ్చే దారిలో 2 బొరోటాలు కొనుక్కొని రావచ్చు కదా. ఏమే, నాకు పరోటా తింటాం ఇష్టం ఉండదే? మీకేం కాదు, నేను తింటానికి. నా కడుపు ఖాళీగా ఉంటే నాకు నీరసం వస్తుంది. నోటికి తినటానికి రుచిగా ఉండేది వేడి గంజే. కొంచెం కొబ్బరి, కొంచెం మోడక పచ్చడేసుకుని మొత్తం అలా కలుపుకొని తిన్నావే అనుకో, ఆ రోజేం తినక్కర్లేదు. అలా తాగాలంటే నేనే కదా కిచెన్ కి వెళ్ళి చేయాలి. నువ్వే చేయాలి. నీకు సరైన చోట ఆ కిచెనేనే. ఎప్పుడైతే మన ఆడవాళ్ళు ఆ కిచెన్ నుంచి బయటకు వచ్చారో అప్పటి నుంచి మగవాళ్ళకి దరిద్రం పట్టుకుంది. అందుకని రా, ఇది అక్కడ పెట్టు, నువ్వు వంటగదిలో ఉందురా. ఏమండి, ఒక నిమిషం. బాలా గురించి ఏవైనా విషయాలు తెలిసాయా? అది చాలా దారుణంగా ఉంది. ఆ బాలాని ఆటో వాడిని లింకేసి చాలా కొత్త కొత్త కథలు అల్లుతున్నారు. జనాల నోరు మూయలేం కదా. ఇలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళి తనతో మాట్లాడితే బాగుంటుందండి. అది చెయ్యాలి. అలా వెళుతుండగానే అన్ని విషయాలు తెలుసుకొని మరీ వెళ్ళాలి. అయితే మనం ఆదివారం వెళ్ళి చూద్దామండి. అయ్యో, నాకు ఆదివారం కుదరదు. నాకు ఆ రోజు మీటింగ్ ఉంది. మీటింగా? నాకు తెలియక ఏం మీటింగ్ ఉంది?
ఆదివారం 10 గంటలకి బిల్డింగ్ కాంట్రాక్టర్ల యొక్క మీటింగ్ ఉంది, 12 గంటలకి కార్మిక సంఘం, 4 గంటలకి చేపలు పట్టేవాళ్ళ మీటింగ్, 6 గంటలకి తాగుడు మీటింగ్. తాగుడు మీటింగా? ఆ నా పాత ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏర్పాటు చేసిన ఒక మీటింగ్. ఈ మీటింగ్లన్నిటికి వెళ్తేనే లోన్ దొరుకుతుంది, వెళ్ళకపోతే మోసం చేస్తారు. ఎందుకు మోసం చేస్తారు? చేపల సంఘం నుంచి ఆ డబ్బు తీసుకెళ్లి కాంట్రాక్టర్ మీటింగ్ లో కడతాను, అక్కడ తీసుకొని కార్మిక సంఘంలో కడతాను, అక్కడొచ్చే మీటింగ్ తాగుడు మీటింగ్ లో కడతాను, అంతే. అయితే దానికి మాత్రం డబ్బులున్నాయి కదా? ఇలా చూడవే, నా దగ్గర ₹1 లేదు, అందుకని చెప్తున్నాను మనం సోమవారం వెళ్దాం. సోమవారం నాకు పని ఉందండి. ఏమే మధ్యాహ్నం తర్వాత లీవ్ పెట్టవే, మన ఊరికి అలా తిరిగి వద్దాం. మజీద్ అన్న బుల్లెట్ కడిగి ఊరికి అలా పెట్టుంచారు, కానీ పెట్రోల్కే డబ్బులు లేవు. నా దగ్గర కూడా డబ్బులేం లేవు. అయ్యో నువ్వు ఇలా మాట్లాడుకో అనేలా, లేవు లేవని చెప్పి నీకు అలవాటైపోతుంది. అయితే మీ దగ్గర మాత్రం ఉన్నాయా? నా దగ్గర ఎప్పుడూ లేవు కదా. ఇక పేదట రాబోయేది లేదులేండి. నువ్వు అలా అని చెప్పి నన్ను అవమానించు. అది తర్వాత సంగతి, మనం వెళ్తున్నావా లేదా? మజీద్ అన్నకి ఫోన్ చేసి బుల్లెట్ అడగాలి. అది సరేలే, అన్ని నా నెత్తినే వేస్తున్నారు, ఫోన్ చేసి తగలెట్టండి. ఇదే రా పెళ్ళమంటే. వావ్, నీ టీచర్ ఇల్లు చాలా బాగుంది. ఇది టీచర్ ఇల్లు కాదు, రెంటిల్లు. అలాగా? వెళ్దాం నానా. రండి నానా. తన టీచర్ వాళ్ళ కూతురు అఖిల. ఈయన మా నాన్నగారు. నీకు తమ్ముడున్నాడుగా, తన గురించి కళ్యాణ్ చెప్తుంది. తానిప్పుడు లేడా? ఎవరక్క ఆయన? కళ్యాణి వాళ్ళ నాన్నగారు. అవును, ఎందుకు వచ్చారు? టీచర్కి ఒంట్లో బాగోలేదు కాబట్టి నేను నాన్నని పిలుచుకొని ఇక్కడికి వచ్చాను. అమ్మకేమైంది, ఒంట్లో బాగలేదంటున్నావు? అమ్మ 2-3 రోజులుగా చాలా టైర్డ్ గా ఉంటుంది కదరా. నువ్వు మీ అమ్మని పిలువు. అమ్మ బయటికి వెళ్ళింది, బామ్మ మందులు అయిపోయాయి, అవి తీసుకురావడానికి. ఎప్పుడొస్తుంది? ఓ 10 నిమిషాల్లోపు వచ్చేస్తుంది. నాన్న టైం చూడకండి, టీచర్ త్వరగా వచ్చేస్తారు, మనం చూసి వెళ్దాము. సరే బంగారం. ఇక్కడ మీరు కాకుండా ఇంకెవరున్నారు? మా బామ్మ ఉన్నారు, లోపల పడుకొని ఉన్నారు. మీ బామ్మని ఒకసారి చూసొస్తాను. ఎక్కడున్నారు? మీరు లోపలికి రండి అంకుల్. బామ్మ. అమ్మ వచ్చేసిందా అమ్మా? త్వరగా వచ్చేస్తుంది. మిమ్మల్ని చూడ్డానికి 2 వచ్చారు. రండి అంకుల్. కూర్చోండి అంకుల్. తను నా ఫ్రెండ్ కళ్యాణి, ఇక్కడ ట్యూషన్ చదువుతుంది. ఈయన కళ్యాణి వాళ్ళ నాన్నగారు. ఏమ్మా అమ్మ రాలేదా? కళ్యాణికి అమ్మ నాన్న అంతా ఈయనే. అంకుల్ మీకు కాఫీ కావాలా, టీ కావాలా? ఏదైనా పర్వాలేదు. కళ్యాణి రా, వీళ్ళు మాట్లాడుకొని రా. 2-3 రోజులు ట్యూషన్ లేదని చెప్పింది. టీచర్ని చూడాలని తను బలవంత పెట్టింది, అందుకే వచ్చా. ఏ ఉద్యోగం చేస్తున్నావు? బిజినెస్. అప్పుడు బాగానే డబ్బు వస్తుందిగా? పర్వాలేదు. మొదటిసారి చూడగానే సాయం అడుగుతున్నాను అనుకోకండి. మీకు వీలైతే మా కోడలికి ఒక మంచి ఉద్యోగం చూడాయన. ఆ ట్యూషన్లో వచ్చే డబ్బుతోనే ఎలాగో సంసారాన్ని లాగుతోంది. పనివ్వడానికి నాకు ఆఫీస్ అంటూ ఏం లేదు, అన్నీ ఇప్పుడు చూసుకుంటుంది నాన్నే. వీలైతే ఈ సాయం చేయండి. పిల్లల్ని పెంచలేక అది పడే బాధ చూసే అడుగుతున్నాను. తన హస్బెండ్ ఉన్నారుగా? వాడి గురించి చెప్పడం వల్ల ప్రయోజనమే లేదు. వాడికి భయంకరమైన కోపం, మాటి మాటికి పెళ్ళాన్ని కొడతాడు. ఇప్పుడు హత్య కేసులు ఇరుక్కొని జైల్లో కూర్చున్నాడు.
కానీ తను విదేశాల్లో ఉన్నాడని నేను విన్నానే. అది తన అన్నయ్య మొగుడు జైల్లో ఉన్నాడు. అంటే వాడు నా కొడుకు. ఇక పైన జరిగిన వాటిని తలుచుకోవడం వల్ల ఏ లాభం లేదు. నానా, ఇది అఖిల వేసిన టీ. అలాగా? ఆడపిల్లలంటే ఇలా ఉండాలి, చూసి నేర్చుకో. అఖిలకి వాళ్ళ అమ్మగారే ఇవన్నీ నేర్పించారు. నువ్వు కొన్ని రోజులు ఇక్కడే నాతో పాటు ఉండు. టీ కాఫీ పెట్టడం నేను నీకు నేర్పిస్తాను. అమ్మ రావడానికి ఇంకా లేట్ అవుతుందా? ఈ పాటికి వచ్చేసి ఉండాలి. ఫోన్ చేసి అడుగమ్మా ఎప్పుడొస్తుందా అని. ఫోన్ చేయడానికి ఇక్కడ ఫోన్ లేదు అంకుల్. ఆహ్. ఇదిగో ఇందులోంచి చెయ్యి. కట్ చేసేసింది. అది కొత్త నెంబర్ కావడం వల్ల. మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. తీయకుంటే మనం ఒక మెసేజ్ పంపిద్దాం. హలో, అమ్మా, అఖిలని మాట్లాడుతున్నా. ఇది ఎవరి నంబర్? కళ్యాణి వాళ్ళ నాన్నగారు వచ్చారు.